గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధరణి వ్యవస్థలో నకిలీ పట్టాదారు పాస్బుక్లతో భూములు లేని వారికి రైతు బంధు ప్రయోజనాలు అందాయని ఆరోపించారు. నాగార్జున సాగర్ పైలట్ ప్రాజెక్టు సర్వేలో 3400 నకిలీ పాస్బుక్లు బయటపడ్డాయని తెలిపారు. భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. ఇంటికి తీసిన తర్వాత మిగిలింది మనము పట్టా భూముల్ని ప్రతి ఒక్క రైతు వారిగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తీసుకెళ్ళాము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ ఇప్పుడు దీన్ని మనకి రైతు ఉపయోగకరంగా ఈ నీటి సంఘం ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ జరిగితే పట్టే చేస్తున్నారు. సర్వే వారికి కూడాను రైతు కూడా మంచిగా సహకరిస్తున్నారు. కాకపోతే ఈ 133 సర్వే నంబర్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆశామాషిగా పెట్టరా. కొంతమంది కారు కోతలు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారితనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికో ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. మా జవాబుదారితనం మా రైతన్నలు, మా భూములున్న ఆసాములు, మా భూములు ఎవరైతే ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డారో, నిస్సిగ్గుగా ధరణిలో జరిగిన వాటిని మర్చిపోయి ఈనాడు మీరు కూస్తున్న కారు కోతలు ఇంటుంటే ప్రజలు అసహించుకుంటున్నారనే సంగతి కూడా మీరు మర్చిపోవటం బాధాకరం. అయినా కూడా ఆ ప్రతిపక్ష నాయకులు, ఆ తమ్ముళ్ళని నేనేమన్నాను, ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. కూసే కారు కోతలకి సరైన సమాధానం ఉందో లేదో ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే చెప్తారు. ఇక్కడ నుంచే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏదైతే ఒక తానులా ప్రవర్తిస్తున్నారో, రంగులు వేరైనా తాను ఒకటే, ఏజెండా ఒకటే. ఎన్ని ఏజెండాలు పెట్టుకొని కింద మీద బిల్లు కొందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ తింగర వేషాలకు, మీ తింగర ప్రశ్నలకు, మీ గుప్పు గుంతలకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు. మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు. వస్తే ఆన్సర్ చేసినాల్సి వస్తే నా రైతాంగాలకు చెప్తా, నా భూములున్న ఆసాములకు చెప్తా. అంతేకాని మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం కానీ, ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి కానీ నాకు కానీ కూడా లేదని ఈ వేదిక ద్వారా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఏదో పెట్టిన చట్టం అప్పుడు ముఖం చాటేసుకున్నారు. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతుంటే
రిజిస్ట్రేషన్ 7 నుంచి 9 నెలలు జరగకపోతే ఒక్కరు ఎక్కడ అడ్రస్ చేయలే. ఆనాడు మీ చట్టంతో సమస్య వచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే నిస్సిగ్గుగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్న మీరు ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారతి చట్టం ప్రజలకి చుట్టములా చేస్తుందని ఈ చట్టం ఏర్పాటు చేసేనాడు చెప్పాం. అంతేకాదు మీరు చట్టాన్ని ఏర్పడిస్తే సుమారు 3.5 సంవత్సరాలు ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవటం చేత కానీ మీరు చట్టాన్ని ఏర్పాటు చేసిన 3వ నెలలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా పాటు అధికారులు ఉన్నత అధికారులు కూడా ఉంటారు. అక్రాస్ ది టేబుల్ ప్రజలకి మంచి ఏది జరుగుతుందో, ప్రజలకి మంచి ఏదని అనుకుంటుందో, ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజల కోరేదాన్నే ఈ ప్రభుత్వం చేస్తుంది. వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం వారు తయారు చేసుకున్న ఒక చట్టం ద్వారా సంక్రమించిన ఆస్తిని కాపాడుకోవడం కోసం ఒక కొత్త భూతాన్ని అడ్డం పెట్టి ఈ 22A భూతము ద్వారా ఆనాడు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని తెరచాటున దాన్ని రెగ్యులేషన్ చేసుకోవాలని మీరు ఏదైతే తపన పడుతున్నారో, మళ్ళీ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, అది ప్రజల సొమ్ము, తింటే వంట పట్టదు. ఎన్ని వేల ఎకరాలు మీరు అక్రమంగా సంక్రమించుకున్నారో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీటీని వేశాం. దాని ద్వారా మీరు ఎంత ప్రజలను రెచ్చగొట్టినా నా రైతన్నలకి, హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే ప్రజానికానికి నిజమేంటో తెలుసు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిబద్ధత ఏంటో తెలుసు. అంతేకాని వారిని ఫ్రంట్ రోల్లో పెట్టి వేలాది ఎకరాలు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులని ప్రొబిటరీ లిస్ట్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన ఆస్తులని రిలీజ్ చేసుకోవాలని మీరు కంటున్న కలలు ఈ ప్రభుత్వంలో పప్పులుడుకవు. ఈ ప్రభుత్వంలో పప్పులుడుకవు. ఎలా చేయాలో, మీకు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎలా మీరు రెగ్యులైజ్ చేసుకోవాలని తపన పడుతున్నారో, ముక్కు తాడేసి ఎలా కట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఫ్రంట్ రోల్లో అమాయకులైన నా కుటుంబ సభ్యులు ముందు పెట్టి మీ డ్రామాలు కట్టేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. మీరు చేస్తున్న, మీరు మాట్లాడుతున్న మాటలు సొల్లు పురాణాలు కాదు, సొల్లు పురాణాలు కాదు. సొల్లులు చెప్పి ప్రజలను మభ్య పెడుతుందని అనుకోవద్దు. మీ సొల్లు పురాణాలు ఇకనైనా బంద్ చేయండి. పచ్చ కామెరలు వచ్చినోడికి పచ్చగల్లలాగానే మీ మైండ్ లో 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేటప్పుడు ఎంత జనం దగ్గర కలెక్ట్ చేశావో అదే ఫిగర్ నీ మైండ్ లో తిరుగుతుంటే ఆ ఫిగర్ ఈ ఇందిరమ్మ రాజ్యం మీద రుద్దాలని చూడకు. నువ్వు ఒక స్క్రిప్ట్ రాస్తావు, నీకు అనుబంధ పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ ఆ స్క్రిప్ట్ చదువుతాడు. ఆ సోదరుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, దాన్ని నువ్వు చదువుతావు. తోడు దొంగలు మీ తోడు దొంగల్ని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది, చూస్తుంది. ఏది ఏమైనా సామాన్య ప్రజల్ని ముందు పెట్టి, అమాయకులైన నా ప్రజల్ని ముందు పెట్టి వారిని కవచంలా వాడుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రెగ్యులైజేషన్ చేసుకోవాలని, పగట కళని బంద్ చేయాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మిత్రులకి తెలియజేస్తూ,
ఇది ప్రజా ప్రభుత్వం.